హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బీట్రూట్ పచ్చడి చేస్తున్నా. చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ముందుగా మనం ఒక బీట్రూట్ తీసుకొని పైన చెక్కు తీసుకోవాలి. తీసుకొని ముక్కలు కోసుకొని శుభ్రంగా వాష్ చేయాలి. చేసుకొని ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు వీడికి ఏం కావాలో కొంచెం చూద్దాం. ఎండుమిరగాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు, చింతపండు, ధనియాలు, కొంచెం మెంతులు, ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని లైట్గా గోరువెచ్చగా వేపుకోవాలి. ఒక పక్కన పెట్టుకున్నా. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరగాయలు వేపుకోవాలి. ఎండుమిరగాయలు వేపుకున్నాక తీసి ఒక పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకొని దోరగా బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. తొందరగా మగ్గాలంటే లైట్గా కొంచెం సాల్ట్ వేసుకొని వేపుకుందాం. బాగా దోరగా వేగిందండి. చూడండి, బాగా దగ్గర అవ్వాలండి మనం పచ్చడికి. చూడండి, అలా వేగాలి. ఇప్పుడు ఏమో రోట్లోన ముందుగా మనం ఎండుమిరగాయలు, ధనియాలు మొత్తం కలుసుకొని దంచుకుందాం. శుభ్రంగా దంచుకోవాలి. ఇప్పుడు కల్లుప్పు వేయాలండి. నేనైతే దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే చాలదని దీంట్లో ఉప్పు వేసుకున్నా. ఉప్పు వేసుకొని శుభ్రంగా దంచుకోవాలి. చాలా టేస్ట్ వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలా దంచుకోవాలి. బాగా దంచాలండి. మెత్తగా అవ్వాలి మొత్తం. ఈ విధంగా అవ్వాలండి. చూసారా? ఇప్పుడు ముందుగా వేయించుకున్న మనం బీట్రూట్ ముక్కల్ని వేసుకొని ఇప్పుడు మొత్తం మళ్ళీ దంచాలి. మరి బాగా మెత్తగా కాకుండా మరీ బాగా ముక్కలు కాకుండా మామూలుగా దంచుకోవాలి. కొంచెం బరగ్గా ఉంటే టేస్ట్ బాగా వచ్చిందండి. ఆ విధంగా దంచుకోవాలి. చూసారా? ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని తాలింపులు, కరివేపాకు వేసుకొని శుభ్రంగా వేగాక నేనైతే కొంచెం లైట్గా పసుపు వేసానండి. వేసుకొని శుభ్రంగా వేగాక ఇప్పుడు ముందుగా మనం దంచుకున్న బీట్రూట్ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా కలుపుకోండి. పచ్చడి చాలా టేస్ట్ వచ్చింది. ఈ విధంగా చేయండి. అయిపోయింది. బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి బీట్రూట్ పచ్చడి. ఒకసారి తింటే మళ్ళీ మీరు వదిలిపెట్టరు. అంత టేస్టీగా వచ్చిందండి.